హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానూస్ కిచెన్. ఈరోజు మనము ఎంతో టేస్టీ అయిన కరకరలాడే క్యాబేజీ అప్పాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. ఇది క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే విధంగా అంత రుచిగా ఉంటాయి. ఈ క్యాబేజీ అప్పాలు చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని మనము ఈవినింగ్ స్నాక్స్ లాగా అండ్ లంచ్ అండ్ డిన్నర్లో సైడ్ డిష్ లాగా కూడా చేసుకోవచ్చు. సో ఇవి చాలా అంటే చాలా బాగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. దానికోసము నేను ఒక కప్పు క్యాబేజీని తీసుకున్నాను. ఈ క్యాబేజీ అనేది ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి, మరి లావుగా ఉండకూడదు. సో ఇలా కట్ చేసి తీసుకున్న క్యాబేజీలోకి పావు స్పూన్ పసుపు అండ్ పావు స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా ఈ విధంగా కలిసే విధంగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. దీనివల్ల వాటర్ అనేది రిలీజ్ అవుతుంది క్యాబేజీలోకి. అలాగా ఈలోపు మనము ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లో 2 పచ్చిమిరపకాయలని, హాఫ్ స్పూన్ ధనియాలని, పావు స్పూను జీరా అండ్ 4-5 వెల్లుల్లి రెబ్బలని, ఒక హాఫ్ ఇంచు వరకు అల్లాన్ని తీసేసుకొని దీన్ని కచ్చా పచ్చగా నూరేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా నూరుకున్న ఈ మిశ్రమాన్ని మనము ఈ క్యాబేజీలలో వేసేసుకొని దీంట్లో బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అన్నీ వేసుకొని దీన్ని కూడా మంచిగా కలిపేసుకొని, సో ఇలా కలపడం వల్ల వీటన్నిటికీ కూడా మసాలా అనేది చాలా బాగా వస్తుంది అండ్ అప్పాలకి టేస్ట్ అనేది కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని తీసేసుకొని ఈ విధంగా దీన్ని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు దీన్ని కూడా మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత 5 నిమిషాలు దీన్ని చూడండి, పిండి అనేది ఈ విధంగా అవుతుంది. ఇలా అయిన తర్వాత ఈ పిండిని ఈ విధంగా గట్టిగా ఒత్తుకుంటూ ఒక పేస్ట్ లాగా దీన్ని ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట. మనం పిండి కలిపినట్టు కలపాలి. ఇంట్లో అసలు మనం వాటర్ అనేది వేయాల్సిన అవసరమే లేదండి. ఆ క్యాబేజీలో ఉండే వాటరే దీనికి సరిపోతుందన్నమాట. చూడండి, మరి మీకు డ్రైగా ఉంటే రాకపోతే ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వాటర్ని కలుపుకోవాలి. చూడండి, క్యాబేజీ కలిపిన తర్వాత ఈ విధంగా అయిపోవాలన్నమాట. చూడండి, ముద్దలాగా చేస్తే మనకు ఇలా ముద్దలాగా వచ్చేస్తే మనకు పిండి రెడీ అయిపోయినట్టే. ఇలా ఒత్తి చూస్తే ఈ విధంగా రావాలి. అంతేనండి, చాలా ఈజీగా దీన్ని మనము తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ఒక తడి బట్ట తీసేసుకొని ఒక చిన్న సైజు ముద్దని తీసేసుకొని దీన్ని మనం ఈ విధంగా అప్పల్లాగా ఒత్తేసుకోవాలి అన్నమాట. మనము ఎన్ని సరిపడితే క్లాత్ మీద మనకు ఎన్ని వస్తే అన్ని అప్పాలను ఒకేసారి ఈ విధంగా రెడీ చేసేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో మధ్యలో హోల్ లాగా చేసుకోవడం వల్ల మధ్యలో కూడా ఇది మంచిగా ఫ్రై అయిపోతుంది. గారెల టైప్లో కనిపిస్తుంది అండ్ తినడానికి కూడా ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా మా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది. చూడండి, ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనము ఒక్కొక్కటి అప్పాలని ఈ విధంగా తీసేసుకోవాలి. చాలా సులువుగా వచ్చేస్తాయండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు, మంచిగా వచ్చేస్తాయి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటి ఈ విధంగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం చేయకండి. ఇలా మీడియం ఫ్లేమ్లో చేస్తేనే అప్పాలు అనేటివి కరకరలాడుకుంటూ మంచిగా క్రిస్పీగా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు దీన్ని మనము ఇలాగ టర్న్ చేసుకుంటూ 2 వైపులా ఫ్రై చేసేసుకోవాలి. చాలా తక్కువ టైంలోనే ఎంతో టేస్టీ అయిన ఈ క్యాబేజీ అప్పాలు అనేటివి రెడీ అయిపోతాయి. మనకి ఇది హెల్త్కి హెల్త్ కూడా అండ్ టేస్ట్కి టేస్ట్ కూడా. చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ అప్పాలు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా అండ్ తినడానికి ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉన్నాయండి. మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్లో తెలియచేయండి ఈ అప్పాలు అనేటివి ఎలా ఉన్నాయి అని. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.